Guys, very good afternoon. Welcome back to my channel, guys. This is Sunny Vlogs Explore the Unseen, guys. Guys, sorry for my side. కొంచెం జాబ్ విషయంలో కొంచెం ఒక 10-15 డేస్ చేయలేకపోయాను గైస్. కొంచెం డిలే అయిపోయింది అండ్ సెంట్రల్ ఆడిట్ నడుస్తూ ఉంది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు భవానీ ఐలాండ్కి వచ్చాం గైస్. సో పున్నమి బరం పార్క్ నుంచి. సో దిస్ ఈస్ ద మెయిన్ జెట్టి. ఇక్కడ నుంచి దిగి మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి గైస్. సో ఇది ఒకసారి లుక్అవుట్ చేయండి గైస్. సో ఇది మనకి మెయిన్ పర్సన్. ఇక్కడ నుంచి దిగేసి మనకు రావాలి లోపలికి. సో ఇదంతా మనకి ఒక్కొక్క వన్ పార్ట్ గైస్. సో ఇదొకటి గైస్, ఇదొకటి చూడండి. ఇక్కడ మొత్తం పర్సన్స్ అంతా ఇక్కడే ఉంటారు. సో ఈజ్ ద సెక్యూరిటీ పర్సన్ సార్, ఈజ్ ఏపీ టూరిజం సెక్యూరిటీ పర్సన్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి గైస్. లోపల మనకి చాలా అడ్వెంచర్ థింగ్స్ ఉంటాయి గైస్. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఇది ఒకటి ఉంటుంది గైస్. ఇది మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ పైన రెస్టారెంట్ ఉంటుంది గైస్. ఇది వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గర మనకి టోటల్ మనం ఇక్కడ రూమ్స్ బుకింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి గైస్. దాని ఏరియాని బట్టి మనకి ఇస్తారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆఫీస్ ఫర్ రిసెప్షన్. ఇది భవానీ ఐలాండ్కి సంబంధించింది. సో ఇక్కడ ఏం నాకు తెలియదు గైస్, సుధీర్ అని పర్సన్ ఉన్నారు. కానీ రిసెప్షన్లో మాత్రం సతీష్ బాబు గారు అండ్ ఇక్కడ ఆంజనేయులు గారు ఉంటారు. సో హీఈస్ ద మెయిన్ క్యాండిడేట్ ఫ్రమ్ హియర్. సో ఏపీ టూరిజంలో వీళ్ళు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు కదా. ఐ థింక్ ఈయన కూడా స్టాఫ్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి రూమ్స్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీ పర్సన్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇది రిసెప్షన్ గైస్, ఒకసారి చూసుకోండి. అక్కడ టోక్యో, ప్యారిస్, సిడ్నీ, లండన్ పెట్టారు కానీ గైస్ ఆ వేలైతే ఉండదు ఇక్కడ, బట్ నార్మల్ వేగానే ఉంటుంది. సో ఒక్కసారి లుక్అవుట్ చేయండి గైస్. ఇది ఏం మేనేజర్ సంబంధించిన ఆయన. సో ఇక్కడ భవానీ ఐలాండ్ సంబంధించిన ఫోటోగ్రఫీ అండ్ యానిమేషన్స్ అకామిడేషన్ సో 5,000 and 3,000 రూపీస్ ఉంది గైస్. సో ఇది ఒక్కసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ ద మేనేజర్ ఆఫీస్. సో ఇది ఒక వే గైస్. సో ఇక్కడ మన కొలికే ఉన్నారు, మనకు తెలిసిన సార్. హాయ్ చెప్పండి సార్. ఈయన సతీష్ గారు క్లోజ్ ఫ్రెండ్ గైస్. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఈ బ్రదర్. ఒక చెప్పాలంటే ఆయన లైఫ్ అంతా ఇక్కడ అంకితం చేసిండు. నాట్ లైఫ్ అంత లైఫ్ కాదు, ఒక 10 to 16 years, మోర్ దెన్ 16 years ఇక్కడ ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు రిసెప్షనిస్ట్ క్యాడర్లో ఉన్నారు ఈయన. సో మనిషి కూడా చాలా మారిపోయారు. ఆబ్వియస్లీ మనమే మారిపోయాం, ఈయన ఇంకా మారిపోయారు. సో ఇక్కడ ఇంకో సతీష్ అని ఇంకో ఆయన వస్తాడు గైస్, ఆయన కూడా ఒకసారి చూపిస్తాను నేను. సో ఇది భవానీ ఐలాండ్ సంబంధించిన రిసెప్షన్. ఇది ఒక స్టాచ్యూ గైస్, మీరు ఒకసారి చూడండి. బట్ ఇక్కడ రూమ్స్ మాత్రం చాలా బాగుంటాయి గైస్. యాజ్ ఫర్ అడ్వెంచర్ ప్రకారంగా నేను చూపిస్తాను ఇప్పుడు అన్నీ. సో ఒక 5-10 minutesలో నేను ఇంకా బ్యాక్ అవుతాను గైస్. థ్యాంక్ యూ గైస్. ఇది ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ సంబంధించింది. సో మనం లోపలికి వచ్చాము ఇక్కడ. సో ఇవన్నీ కాటేజెస్ గైస్, నెంబర్ 1 కాటేజెస్ గైస్. ఇక్కడ నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నా ఫ్రెండ్స్తో పాటు బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ వీ కెన్ డన్ విత్ హియర్. సో ఇంకా రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ. సో ఇది బ్యాక్ ఎండ్, ఇది రెస్టారెంట్ పైన, కింద కిచెన్ గైస్. దిస్ ఈజ్ ద రెస్టారెంట్ పైకి వెళ్ళటానికి. కిచెన్ కూడా పైన ఉంటుంది, కింద ఉంటుంది గైస్. సో మనం మళ్ళీ లాస్ట్లో ఒకసారి పైకి వెళ్తాను, చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ద ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ లైన్స్. సో నేను నడుచుకుంటూ పోతున్నాను గైస్ ఇక్కడ నుంచి. సో ఎన్ని కాటేజెస్ గైస్, సో ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ కాటేజెస్ గైస్. సో ఇటు నుంచి వెళ్ళిపోతే మనం ఇటు వెళ్దాం గైస్. ఇటైతే మనకు తెలుసుకుని చాలామంది ఉన్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కౌంటర్. ఈ మేడంని జాగ్రత్తగా చూడండి గైస్. ఈ మేడం చాలా డేంజరస్ పర్సన్ గైస్. ఈమె ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పనిచేస్తుంది. షీ ఈజ్ పర్మనెంట్ ఎంప్లాయ్. అండ్ కౌంటర్ సెక్షన్ అంతా ఏమేమి చూస్తుంది ఇక్కడ. స్నాక్స్ కౌంటర్ ఇక్కడ ఈమె. సో ఒకసారి చూడండి గైస్. ఈమె ఆంధ్ర వాళ్ళ ఇల్లు. సో ఐ థింక్ కృష్ణా డిస్టిక్ సంథింగ్ ఉండదు వీళ్ళకి. కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది గైస్. సో ఇదంతా చూడండి గైస్. నేను మళ్ళీ ఒక్కసారి వస్తాను గైస్. ఇది మొత్తం పార్టీలోన్ గైస్. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. సో ఐలాండ్ లాగానే ఉంది గైస్ ఇక్కడ. సో ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి సమ్ ఆఫ్ క్రియేషన్స్ ఇక్కడ కనపడతారు మీకు. సో ఇది ఒక క్రియేషన్ గైస్. సో ఇది నేను చూసినప్పుడైతే లేదు, కొత్తగా పెట్టినట్టున్నారు. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ గైస్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు.
ఐ థింక్ ఇది ఫ్రీ సర్వీస్ అనుకుంటా. సో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి వేసుకొని మనం వెళ్ళొచ్చు guys. సో అండ్ ఇది ఐ థింక్ ఇక్కడ ఒక పార్టీ నడుస్తుంది. సో పార్టీ ఐ థింక్ ఇక్కడ సైకిల్ కూడా ఇస్తున్నారు గాయస్ రెంటెడ్కి లోపల తిరగడానికి. సో అన్నీ చేసుకోవచ్చు వాట్ ఈజ్ వాట్ అనేది. సో సూపర్ గాయస్. సో ఇది ఒక ఫంక్షన్ హాల్ గాయస్. ఇది చాలా బాగుంటుంది గాయస్ లోపల. సో లోపలైతే నేను వ్యూ చేయలేను ఎందుకంటే లోపల ఆల్రెడీ ఒక వర్క్ నడుస్తుంది, పార్టీ నడుస్తుంది. సో ఏపీ టూరిజం సంబంధించిన భవానీ ఐలాండ్ గాయస్. సో ఇది కింద బేస్మెంట్. గాయస్ ఈ పర్సన్ చూడండి, లడ్డు బాబు అంటారు ఇన్ని. లడ్డు బాబు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి టూరిజంలో పనిచేస్తున్నాడు ఇక్కడ. సో ఐ థింక్ ఇక్కడ అంతా పార్టీకి సంబంధించిన నడుస్తున్నట్టుంది. సో వీళ్ళంతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో సూపర్ గాయస్, సూపర్. ఒక 5-10 గాయస్ ఈయన సమ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు ట్రాన్స్ఫర్స్ బేస్ మీద ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్ర తిరిగి గాయస్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఆ సార్ కూడా కొత్త డిపార్ట్మెంట్ అనుకుంటా ఐ థింక్. ఈ లడ్డు అని ఆయన ఇంతపాటు ఒక బ్యాచ్ ఉండేది మురళి స్వరూప్ అని. సో టూరిజంలో మోస్ట్ సీనియర్ శాలరీస్ ప్లేస్ వీళ్ళు తీసుకునేది. సో మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఉంటారు. లాస్ట్ టైం నాకు గుర్తులేదు ఉన్నారని. కానీ ఇదైతే 100% ఈయన జెన్యూన్ క్యాండిడేట్ గాయస్. సో లడ్డు బాబు అంటారు ఈయన్ని. రియల్ నేమ్ వచ్చి రమేష్, పక్కా తెలంగాణ పర్సన్ ఈయన. సో మా సైడే, మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ గైస్. మళ్ళీ ఒక 5 నిమిషం నేను గ్యాదర్ అవుతాను. థ్యాంక్ యూ గైస్. ఇది ఏపీ టూరిజం అండ్ భవానీ ఐలాండ్స్. సో వీఆర్ హిట్ హియర్ ఇన్ భవానీ ఐలాండ్స్. సో ఇది వచ్చి మొత్తం బ్యాటరీ వెహికల్స్ గాయస్. పర్ పర్సన్ 60 రూపీస్ అంట గాయస్. సో టూరిజంలో ఏది కూడా ఫ్రీ అనేది దొరకదు. సో ఇట్స్ అ వెరీ టఫ్ ఇన్ టూరిజం. సో మనం అట్లా వెళ్దాం గాయస్. ఎన్ని కాటేజెస్ ఉన్నాయి మొత్తం. సో ఒకసారి చెక్ చేసుకొని వద్దాం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ నా లైఫ్ అంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడే అయింది గాయస్. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఇది హోటల్ వర్క్ అని కాదు, నేను అడ్మినిస్ట్రేషన్ వర్క్లో ఉండేవాడిని నేను డివిజనల్ ఆఫీస్లో. సో నన్ను చాలా సెక్టర్స్కి మార్చారు. మళ్ళీ నా చదువు అప్పుడు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ స్టడీయింగ్స్ నాకు ఎంఎన్సీస్లో జాబ్ వచ్చింది గాయస్. సో ఇది కాటేజెస్ గాయస్. సో మనం లోపలికి వెళ్తున్నాం. సో ఈ అమ్మాయిని మాత్రం గమనించండి గాయస్. ఈ అమ్మాయి పేరు లక్ష్మి. సో ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ చాలా హంబుల్ హార్ట్ పర్సన్ గాయస్. ఈమె చాలా హంబుల్ హార్ట్ పర్సన్, కొంచెం కోపం ఎక్కువ బట్ వెరీ నైస్ గర్ల్. సో వీఆర్ గోయింగ్ టు ఇన్సైడ్. సో ఇవన్నీ మన రైట్ సైడ్లో చూసేంత కాటేజెస్, మొత్తం కాటేజెస్ గాయస్. సో లోపల ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ గ్రీనరీ ఎక్కువ ఇక్కడ. జర పాములు కూడా ఉంటాయి గాయస్. పాములు అయితే చాలా డేంజర్ ఇక్కడ. సో మనం ఇక్కడ 2 ఉంటాయి గాయస్ ఓన్లీ పైన కాటేజెస్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. దీనికి వెళ్ళే వే అయితే ఇది గాయస్. సో ఇవన్నీ కాటేజెస్ గాయస్, ఇవన్నీ కాటేజెస్. సో నాకు ఈ కాటేజ్ అంటే బాగా ఇష్టం గాయస్. ఈ 2 కాటేజెస్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో ఈ 2 నేను ఉన్నాను గాయస్. ఇప్పుడు నేను విజయవాడలో వస్తే మేము ఇదే బుక్ చేసుకొని ఇక్కడ మేము స్టే చేస్తాం. ఇక్కడ నాట్ ఓన్లీ 1 ఇయర్ గాయస్, 5-6 ఇయర్స్ పైన మేము ఇక్కడ స్టే చేసాము. అండ్ క్వైట్ ఆపోజిట్ ఇక్కడ మొత్తం మన పిల్లలకు సంబంధించింది. ఎస్ గాయస్. సో పిల్లలకు సంబంధించిన A to Z మనం ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫోటోషూట్ కూడా నడుస్తుంది గాయస్. సో ఇది ఒకసారి చెక్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలామందికి ఫోటోషూట్ అన్న, దాని తర్వాత యూట్యూబర్స్ ఎవరైనా వచ్చి మనం క్లాట్ చేసుకోవచ్చు. సో ఇదంతా గేమ్కి సంబంధించిన ఫారెస్ట్ గాయస్. సో దిస్ ఈస్ కాటేజెస్. లోపల ఆల్మోస్ట్ రూమ్స్ అన్ని ఫుల్స్ ఉన్నాయి గాయస్. సో నేను చూపించాలంటే కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ టైం మేము ఉన్నప్పుడు నేను చూపిస్తాను గాయస్. సో ఇది ఒక చిన్న షార్ట్ నేను చేస్తాను ఇప్పుడు.
ఇది కాటేజెస్ గైస్. సో ఆక్యుపెన్సీ ఫుల్ ఉన్నట్టుంది. సో సాటర్డే సండేస్ వచ్చి చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది టూరిజం సంబంధించింది టర్మ్స్ అండ్ కండిషన్స్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది పార్టీ లాన్ గైస్. సో ఇక్కడ కూడా మీరు చాలా చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రైవేట్ సంబంధించిన బోట్ సెక్షన్. సో ఇది అమౌంట్ పే చేసుకొని తిరగాలి గైస్. ఎస్, అమౌంట్ పే చేసుకొని తిరగాలి గైస్. సో ఇది ఒక ప్రైవేట్ సెక్షన్కి సంబంధించింది. సో ఇక్కడ ఏదో సమ్ సెట్టింగ్స్ ఏదో అవుతున్నట్టుంది. సో ఇదంతా ప్రైవేట్ సంబంధించింది గైస్. సో దిస్ ఈస్ ద టికెట్ కౌంటర్. మీరు టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి గైస్. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈ లెఫ్ట్లో చూసేదంతా మీరు ఫారెస్ట్, అంటే ఐలాండ్ అంటే కొంచెం ఫారెస్ట్ ఉంటుంది గైస్. సో ఈ ఫారెస్ట్ అనేది మనం ఎట్లయినా తీసుకోవచ్చు. అంటే మీన్స్ ఫ్యామిలీతో కూర్చోవాలన్నా, గ్యాదరింగ్ చేయాలన్నా, సో ఇక్కడ సెక్షన్స్ వైజ్ ఉంటాయి గైస్ లోపల కూర్చోడానికి, పార్టీ లాన్స్ కానీ. సో ఈవినింగ్ పూట ఇంకా బాగుంటుంది గైస్. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను గైస్ ఈ జాబ్ హెటిక్స్ వల్ల. సో జాబ్ బేసిస్ చేయాలా, ఇది చేయాలంటే చాలా టఫ్లాగా అనిపిస్తుంది నాకు. కానీ నేను వదలను గైస్, చెయ్యాలా. కొంచెం మీరు సపోర్ట్ చేయండి నాకు. సో నాకు చెప్పండి ఎట్లా చేయాలా, మీ సజెస్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇది నా ప్యాషన్ అని పెట్టుకున్నాను గైస్. లేకపోతే నా జాబ్ అంటే నా జాబ్ వరకే నేను హ్యాపీ ఏమండి. సో ఇదంతా వాటర్ సంబంధించిన గైస్. ఇదంతా పార్క్ సంబంధించింది. సో ఇక్కడ ఓపెన్ స్టేడియం ఉందన్నట్టుంది గైస్. ఎస్, సో దిస్ ఈజ్ ద ఓపెన్ స్టేడియం గైస్. సో మనం దీంట్లో ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఎస్, సో ఈవినింగ్ పూట అయితే నాకు తెలిసి లైట్స్ ఉన్నాయి గైస్. సో లైట్ ఇక్కడ ఉంది. ఏమైనా అడ్వెంచర్ ఉంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది గైస్. సో ఇది ఓపెన్ అండ్ వాటర్ ట్యాంకల్స్ మీరు చూడొచ్చు గైస్ పైన. ఇదంతా ఓపెన్ థియేటర్ గైస్. ఇక్కడ కూర్చొని షోస్ కానీ ఏదైనా మనం చూసుకోవచ్చు. సో టూరిజం సంబంధించింది అయితే మనకి ఏది ప్రాబ్లం ఉండదు, గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి. సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే కెన్ ఫాలోడ్. ఎస్, సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు ఇక్కడ. సో సాటర్డే సండేస్ అయితే ఇంకా ఉంటుంది గాయస్. సో ఇది గేమ్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. సో మీరు లెఫ్ట్లో చూడండి. యా, నేను విజయవాడ వచ్చి ఆల్మోస్ట్ 6 years అయింది గాయస్ విజయవాడ వచ్చి. సో ఎక్కువ నేను ఎక్కువ స్టేట్స్ తిరుగుతూ ఉంటా. సో ఇదంతా ఇప్పుడు కొంచెం డెవలప్ చేయలేనట్టున్నారు, కానీ ఇక్కడ అంతా గ్రాస్ కటింగ్స్ ఎక్కువ ఉన్నాయి గైస్. ఐ థింక్ సిట్టింగ్ కటింగ్ ఇటు కూడా బాగుంటుంది, చూడండి ఒకసారి. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారు గైస్ ఇక్కడ ఐలాండ్స్లో. సో ఇది ఒక హోటల్ గైస్. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ స్నాక్స్ సంబంధించిన, ఫుడ్ సంబంధించినన్ని, ఐ థింక్ పార్టీస్ కూడా నడుస్తుంది గైస్ ఇక్కడ. ఎస్, ఇది హరిత రెస్టారెంట్. ఎస్ గైస్, సో ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం గైస్ లోపలికి. ఎస్, సో దిస్ ఇస్ ద హరిత రెస్టారెంట్. ఇక్కడ స్నాక్స్, ఫుడ్స్ అన్నీ ఉంటాయి గైస్. సో మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ హియర్. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చినందుకు. సో ఈ హీరో ఆల్మోస్ట్ చాలా డేంజర్ గైస్. ఈయన రెస్టారెంట్ హెడ్ గైస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పని చేస్తున్నాడు. థ్యాంక్ యూ గైస్, నేను మళ్ళీ కలుస్తాను గైస్. ఈయన చాలా నంబర్ 1 పర్సన్ గైస్. బాగా కష్టపడ్డాడు ఇక్కడ రావడానికి. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు. సో ప్లీజ్ ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి కలవండి గైస్, నా వీడియో చూపించండి. సో ఏదైనా డిస్కౌంట్ కూడా ఇస్తాడు, లేదంటే ఏదైనా చేస్తాడు. థ్యాంక్ యూ గైస్. సో మళ్ళీ రివ్యూకి వెళ్దాం. వస్తా కలిసి ఆ బాటిల్ నుంచి గైస్. ఇది దీపం. సో
ఇది ఏపీ టూరిజం సంబంధించింది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ జరుగుతాయి గాయస్. వన భోజనాలు కూడా జరుగుతాయి. అది వన భోజనాల టైంలో కూడా మీరు వచ్చి చూడండి ఇక్కడ. సో ఇది చాలా బాగుంటుంది గాయస్ ఇక్కడ ఏరియాలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది జెట్టి గాయస్. అక్కడ ఏమైనా రిపేర్ ఉంటే ఇక్కడ డ్రాప్ చేస్తారు డైరెక్ట్గా. సో ఇది ఒక ఆప్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. అండ్ మీకు చెప్పినట్టు అది టెంపుల్. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది గాయస్. ఇది కొంచెం ఏరియా క్లమ్జీగా ఉంది. సో మనం ఇంకోటి చూద్దాం ఇక్కడ నుంచి. సో గ్రీనరీ పార్ట్ బాగుంటుంది గాయస్ ఇక్కడ. సో గ్రీనరీ. సో మీరు ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. పున్నమి కన్నా కూడా లోపల బాగుంటుంది గాయస్. చెట్లు చాలా బాగుంటుంది ఇక్కడ. సో ప్రాబ్లం ఉండదు మనకి. సో ఇదంతా టూరిజం సంబంధించిన స్టాఫే గాయస్. సో ఇది చూడండి గాయస్. ఇక్కడ ఇది ఏందో నాకు అర్థం కాలేదు, బట్ అమరావతికి సంబంధించింది. సో ఇదంతా టూరిజం సంబంధించిన గాయస్. ఇదంతా ప్లేస్ టూరిజం సంబంధించింది. సో ఇది వాటర్ ఫౌంటైన్ చాలా బాగా చేశారు గాయస్. సో ఇది ఇట్లానే పెట్టచ్చు, లేదంటే ఇట్లానే పెట్టచ్చు. సో మళ్ళీ 2 రూట్లు వెళ్తాయి గాయస్. లోపలికి ఇంకా చాలా ఉన్నాయి తిరగడానికి. స్టాఫ్ సో మనం రూట్ డ్రాప్ తీసుకుంటున్నాం. ఇది లోపలికి సంబంధించిన గాయస్ ఏపీ టూరిజం. సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో గాయస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్యామిలీ కపుల్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అందరూ వస్తారు గాయస్. సో చెప్పినట్టు పున్నమి కన్నా కూడా ఇది చాలా బాగుంది గాయస్ లోపల. సో లోపల సమ్ గేమ్స్ కూడా ఉన్నాయి. వీ చెక్ ఇట్ అవుట్ హియర్. సో దిస్ ఈస్ ద ప్యూర్లీ గార్డెన్. సమ్ లైక్ ఫొటోస్ తీసుకుంటున్నారు గాయస్ సమ్ పర్సన్స్. మనం ఇట్లా వెళ్దాం గాయస్. ఇట్లా వెళ్ళి ఒకసారి చూద్దాం. సో చాలా ఇయర్స్ అయిందిగా గాయస్, నాకు రూట్స్ కొన్ని గుర్తులేవు. సో ఆల్మోస్ట్ ఇక్కడ అంతా మార్చేశారు గాయస్. ఇంకా ఒకప్పుడు వేరు, సో ఇప్పుడు వేరుగా ఉంది ఇక్కడ. ఐ హోప్ మీకు క్లారిటీ అయితే బాగానే వస్తున్నట్టుంది గాయస్. సో విజన్ ఎండ వచ్చినప్పుడు కొంచెం బ్లర్ వచ్చినా కూడా క్లారిటీ అనేది మీకు బాగుంది అని అనుకుంటున్నాను నేను. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గాయస్. ఈ ఏరియా అంతా గవర్నమెంట్ సంబంధించింది గాయస్, ఏపీ టూరిజం. సో ఇక్కడ నైట్ అయితే కూడా కొంచెం డేంజర్గా ఉంటుంది గాయస్. సో భయపడతారు కొత్త వాళ్ళు అయితే. గాయస్ ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే గాయస్, నేను 15 days నేను వ్లాగింగ్ చేయలేదు. సో నాకు చాలా బాధ అనిపించింది. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు వర్క్ అనేది కొంచెం హెడేక్ ఉంటుంది. సో నాకు సెంట్రల్ ఆడిట్ పడింది గాయస్. సో ఆడిట్ పడిందని నేను వ్లాగింగ్ చేయలేదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై సైడ్. కానీ నేను 99% నేను వ్లాగ్ చేస్తూ ఉంటాను గాయస్ ఏదో ఒకటి. సో మీరు ఏదైనా కమెంట్ రూపంలో చెప్పండి గాయస్, ఇది చెయ్యాలా ఏది చేయాలనేది. సో దాన్ని బట్టి నేను కూడా అపేర్ అవుతాను. ఎవ్రీ టైం నాకు సిటీలోంచి అవుట్ స్టేషన్స్ రావడం కుదరదు. సో ఏదైనా ఫంక్షన్ ఎకేషన్స్ ఉంటే కంపల్సరీ ఐ కెన్ కమ్ డౌన్ హియర్. సో ఇదొక సెక్షన్ గాయస్. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఐ థింక్ ఇది ఏపీ టూరిజం సంబంధించింది. సో ఏపీ టూరిజం ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ. సో నాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు లేరు. సో ఈవినింగ్ అయితే గాయస్ పిల్లలు ఆడుకోవడానికి క్లీన్ చేయడానికి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంతా బాగానే ఉంటుంది ఇక్కడ. సో
సో ఇక్కడ చాలా వరకు చాలా గేమ్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మారిపోయింది. ఐ థింక్ సో ఈవినింగ్ ఏమైనా పాసిబుల్ అవుతుందేమో ఇక్కడ. ఐ విల్ ట్రై. సో ఇదొక సెక్షన్ గైస్. సో ఇక్కడ కూర్చోడానికి మాత్రం చాలా బాగుంది గైస్, అండ్ గాలి కానీ వెలుతురు కానీ. సో ఇది హైలైట్, సూపర్. సో ఇది వన్ కైండ్ ఆఫ్ గేమ్ సంబంధించింది. సో సో ఇక్కడ ఐ థింక్ ఫుల్ గేమ్స్ ఉన్నట్టున్నాయి. సో హీఈస్ ద కౌంటర్. పప్పు ఇక్కడ ఉందన్న, ఈ పప్పు ఉంది. సో ఇది మొత్తం మన దగ్గర పప్పు ఉందన్న. సో కాంబో ఆఫర్ గైస్. ఇది పప్పే స్పెషల్ అట్రాక్షన్స్ మిర్రర్ సంబంధించింది, గేమ్ సంబంధించిన భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ BITC. ఐ థింక్ ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకుంటున్నాను నేను. ప్రైవేట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. టూరిజం ఎగ్జాంపుల్ నేను. సో ప్లీజ్, అది ప్రైవేటా? మిర్రర్ పైన కదా గైస్. సో ఇది ఎన్విరాన్మెంట్ గైస్, అడ్వెంచర్ గేమ్స్ ఇది. సో ఆల్మోస్ట్ పిల్లలకి చాలా బాగుంది గైస్ ఇక్కడ ఆడుకోవడానికి. సో ఎవరైనా ఈయన కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఏపీ టూరిజం సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. థ్యాంక్ యూ గైస్. ఒకసారి పైకి వెళ్ళొచ్చా? గైస్ లోపల క్లోజ్ చేస్తుందంట, సమ్ క్లీనింగ్ వర్క్ నడుస్తుంది. సో నేను మళ్ళీ మా కొలికి వచ్చినప్పుడు వెళ్దాం గైస్. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. సో కింద గేమ్స్ ఉన్నాయి, పైన అది కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ డైనోసార్స్ సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఇది ఒక వన్ ఆఫ్ పార్ట్ గైస్. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అక్కడ. సో గేమ్స్ సంబంధించినవి అన్నీ. ఈ రైడ్స్ చూడండి గైస్. నాకు తెలిసి ఇది ఈవినింగ్ పూట స్టార్ట్ అవుతాయంట గైస్. సాటర్డే సండేస్ అయితే బాగా క్రౌడ్ వస్తుంది. సో ఆ టైంలో షూట్ అవుతుంది గైస్. మనం ఒక రౌండ్ అట్లా వేసి వద్దాం గైస్. సో ఈ టూరిజం, ఏపీ టూరిజం గవర్నమెంట్ సెక్టర్ ఉంది, అండ్ దిస్ ప్రైవేట్ సెక్టర్ ఉంది గైస్. సో ఇది గైస్. సో ఇది ఓపెన్ గేమ్ సంబంధించింది. సో ఇదంతా నాకు తెలిసి సాటర్డే సండేస్ మాత్రమే క్రౌడ్ ఉన్నప్పుడే ఓపెనింగ్ చేస్తారేమో గైస్. సో ఇదంతా మనకి సూపర్. మెయిన్ ఏంటంటే గైస్, ఎండలో ఉన్నప్పుడు కొంచెం తక్కువగా యూస్ చేస్తున్నట్టున్నారు. ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే ఇది క్రౌడ్ అనేది బాగుంటుంది గైస్. ఇన్ ఏపీ టూరిజం విజయవాడలో భవానీ ఐలాండ్స్. సో వీఆర్ గోయింగ్ టు ఇన్సైడ్. సో మనం లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని ఎస్ గైస్, ఇదంతా టూరిజం సంబంధించిన ల్యాండ్ లెఫ్ట్ సైడ్. సో గ్రీనరీ మాత్రం చాలా ఎక్కువ ఉంది గైస్ ఇక్కడ. సో నాకు తెలిసి అదొక బార్డర్ అనుకుంటాను. అండ్ అది దాటితే మనం కృష్ణా నది. సో వాటర్ లాకింగ్లో వెళ్ళిపోతాం మనం. వాటర్ రిసోర్స్ ఉంటుంది అక్కడ. సో నైట్ పూట ఇక్కడ కొంచెం డేంజర్గానే ఉంటుంది గైస్, నైట్ టైమ్స్లో. సో మనం అటు నుంచి అటు వెళ్దాం. ఇటు నుంచి లోపల ఉంటుంది గైస్ రోడ్స్, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి స్ట్రిక్ట్గా తీసుకుంటారు. సో ఇంకొక 1 కిలోమీటర్ పోతే మనకు నది వస్తుంది గైస్ ఇక్కడ. సో వీ కెన్ టేక్ హియర్.
సో గ్రీనరీ పార్ట్ ఈజ్ ద సూపర్ గైస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ చాలా వరకు అంటే అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయింది గైస్. నేను చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడ. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్ట్. మధ్య మధ్యలో పాజ్ పెట్టాల్సి వస్తుంది గైస్, సిచ్యువేషన్ డిమాండ్స్. సో ఏమనుకోవద్దు మీరు. అండ్ సాటర్డే సండే అయితే గైస్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. సో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది గైస్. అండ్ వీళ్ళ ఇన్కమ్ కూడా అట్లాగే ఉంటుంది, టూరిజం సెక్టర్. అండ్ గైస్ ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్ గైస్. ఇంకా నేను చేస్తూనే ఉంటాను మధ్యలో. సో ఇది ఒక చిన్న మిస్టేక్. 15 days నాకు సెంట్రల్ ఆడిట్ చాలా టఫ్ పడింది గైస్. సో మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆఫీస్ సంబంధించిన చాలా వర్క్ అండ్ టార్గెట్స్ ఉంటాయి మనకి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ క్వైట్ న్యాచురల్ మన ఫ్యామిలీ హియర్. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ ఇక్కడ షార్ట్స్ తీసుకుంటారు. సో ఈక్వల్ ఆర్ ఆల్ ఈక్వల్, నథింగ్ టు మ్యాటర్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి, మీకు ఒక గొరిల్లా స్టాచ్యూస్ కానీ కనపడుతూ ఉంటాయి. ఒకసారి పాసిబుల్ అయితే నేను క్లియర్గా విజన్ ఇప్పిస్తాను. ఒక్క సెకండ్. గైస్ ఇది ఒక అండర్ డేంజర్ పార్క్ అంటారు. సో ఇది లోపలికి వెళ్తే సమ్ డైనోసార్స్ అని ఉంటుంది, కానీ ఇప్పుడైతే లాక్ చేసి ఉంది. అదే చెప్పాను కదా గైస్, సాటర్డే సండేస్ మాత్రం రోబోటిక్స్ సంబంధించిన అన్ని లోపలికి వెళ్ళొచ్చు మనం. సో ఇక్కడ మొత్తం మనకి చేసి ఉంది గైస్. Guys please share my video guys and hit the bell icon and like it also guys. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నో వెంటనే ఇచ్చారు. సో మన గవర్నమెంట్ రూల్స్ ఆర్గనైజేషన్ ప్రకారం ముందుకు వెళ్ళకూడదు. వెళ్తే మనకి ఏమైనా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఏమైనా అడవి సంబంధించి వాళ్ళు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు మెయిన్ ఎక్కడైతే మనం షూట్ చేసామో. సో అక్కడికి వెళ్తున్నాం గైస్. ఇదంతా గ్రీనరీ గైస్, ఇక్కడంతా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ల్యాండే ఉంటుంది. సో ఇది ఏపీ టూరిజం సంబంధించింది ల్యాండ్. సో ఏపీ టూరిజంలో భవానీ ఐలాండ్స్, ఇది సమ్ ఆఫ్ ఎకర్స్ ఉంది గైస్. దిస్ ఇస్ ఐలాండ్. సో ఇంకొక పార్ట్ ఉంది అటు సైడ్, అది కూడా చూపిస్తాను గైస్. సో అది కూడా చాలా బాగుంటుంది గైస్. సో ఇది వీడియో నాకు తెలిసి 2 shots నేను క్రియేట్ చేస్తాను గైస్. సో ప్లీజ్ అది చూడండి మీరు. ఇది ఎందుకు పెడుతున్నానంటే గైస్, ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు అంటే అకామిడేషన్స్ కోసం కానీ, విజయవాడలో సమ్ మంచి వ్యూస్ కోసం కానీ, సో వాళ్ళు గైస్ ఇది. సో చూస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ కొట్టండి గైస్. గైస్ నేను ఛానల్ ఓపెన్ చేసి అరౌండ్ 2 months అయింది. సో నాకు ఛానల్లో హ్యాపీ ఏంటంటే నాకు 45 subscribers క్రాస్ అయ్యారు గైస్. సో ఈ 15 days నాకు బాధ ఏం చేసిందంటే నేను వీడియోస్ చేయలేకపోయానని. కానీ నాకు కొంచెం థాట్స్ ఇవ్వండి గైస్, అట్లీస్ట్ ఎట్లాంటి షార్ట్స్ అనేది, అంటే షార్ట్స్ కూడా చేసి పెట్టడానికి. 99% నా ఎఫర్ట్ నేను చూపిస్తాను గైస్. సో 1%లో ఎక్కడైనా మారచ్చు కాబట్టి. సో 1% నేను 15 days చేయలేకపోయాను గైస్ వీడియోస్. సో ఇంకోటి చెప్పాలంటే నేను ప్రతిసారి టూర్స్ రావాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఏదైనా ఆఫీస్ వర్క్ కానీ, లేదంటే మా రిలేషన్స్ వాళ్ళు ఎవరైనా. ఇదంతా లోపలికి వెళ్తే సీనరీ బాగుంటుంది గైస్, లోపలికి వెళ్ళొచ్చు. కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఈ టైంలో. నేను ఈవినింగ్ రావచ్చు గైస్. సో ఈవినింగ్ కొంచెం వేరే షెడ్యూల్ ఉందని నేను కూడా పెట్టుకోలేదు ప్రోగ్రాము. సో ఈవినింగ్ నాకు వేరే ప్రోగ్రామ్ ఒకటి ఉంది గైస్. సో అందుకని నేను ఈ టైంలో మొత్తం షూట్ చేస్తున్నా.
సో ఇది పిల్లలకు సంబంధించిన గాయస్, గేమ్స్ సంబంధించింది. సో మొత్తం గేమ్స్. సో ఇవన్నీ సాటర్డే సండేస్ మాత్రం బాగానే ఓపెన్ అవుతాయి గాయస్. సో అడ్వెంచర్ కానీ ఎన్విరాన్మెంట్స్ కానీ సాటర్డే సండేస్ చాలా బాగా ఓపెన్ అవుతాయి గాయస్. థ్యాంక్ యూ. గాయస్ ఇక్కడ నుంచి నేను పార్ట్ 2 ఒకటి తీస్తాను గాయస్. సో అది కూడా నేను మీకు ఇస్తాను. సో ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ప్లీజ్ షేర్ అండ్ like and hit the bell icon for Sunny Vlogs Explore the Unseen. Thank you guys. Thank you so much. Signing off.